నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ అందరూ చూశారు. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ను భారతదేశానికి సంబంధించిన ఆర్మీ కానీ నేవీ కానీ అన్ని శాఖలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఏం జరిగింది, అసలు ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ఇంత త్వరగా పూర్తి స్థాయిలో కూడా చేశారు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆపరేషన్ సింధూర్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. పాక్ టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ భీకరమైన దాడులు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు. 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం. 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు అంటూ కూడా వెల్లడించిన పరిస్థితి చూస్తాం. అసలు సింధూర్ పేరు ఎందుకంటే, ఒకసారి ఇక్కడ చూడండి, సింధూర్ పేరు ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. అసలు టార్గెట్ ఏంది, సింధూర్ అని ఎందుకు పెట్టిల్లు అనేది క్లారిటీ అయిపోయింది. ఎందుకంటే హిందుత్వాన్ని మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో కూడా హిందూ ముస్లిం అంటూ అడుక్కుంటూ మరి కూడా కాల్చి చంపిన విషయం యావత్ భారతదేశం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. హిందూవాదులన్నా హిందుత్వం అన్నా పాకిస్తాన్కు అంత కోపమా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసిన పరిస్థితి, మన కళ్ళ ముందు కనబడిన విజువల్ వాస్తవాలను కూడా మనం చూస్తాం. అక్కడున్న సంఘటనా స్థలానికి సంబంధించి ఆ పూర్తి పరిసర ప్రాంతాలలో ఏం జరిగిందో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. సో మొత్తానికి సింధూరాన్ని అంటే తిలకాన్ని బొట్టును ప్రతీకగా చూపించి మరీ కూడా దీనికి సింధూర్ అని, ఆపరేషన్ సింధూర్ అంటూ పూర్తి స్థాయిలో పేరు పెట్టి మరీ కూడా విరుచుకుపడింది భారతదేశానికి సంబంధించిన ఆర్మీ. ఇక టార్గెట్ ఇవే ఏంటి, ఇక్కడ టార్గెట్ అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడండి, ఈ పాకిస్తాన్కు సంబంధించి మొదటి నుండి కూడా టెర్రరిస్టులను ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే పాకిస్తానే. అది చాలామందికి చాలా క్లారిటీగా తెలిసిన విషయం. పాకిస్తాన్లో చాలా చోట్ల ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ రక్షిస్తుంది అనే విషయం యావత్తు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అందులో ప్రధానంగా కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా శాంతి భద్రతల విషయంలో కానీ చాలా సందర్భాలలో ఇతర దేశాలకు సంబంధించి గతంలో అమెరికా కానీ రష్యా కానీ ఇతర దేశాలు మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాలలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనేది మనం చూసిన విషయమే. సో ఇక్కడ టార్గెట్స్ చాలా 9 స్థావరాల మీద దాడి చేసింది. ఆ 9 స్థావరాలు ఏంటి, ఈ 2 స్థావరాలతో పాటు మొత్తం 9 క్యాంపుల పైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. ఆ 9 స్థావరాలు ఏంటి అనేది ఒకసారి మీకు అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది పాకిస్తాన్కు సంబంధించి భారత ఆర్మీకి సంబంధించి జరిపిన స్థావరాలకు సంబంధించి 9 స్థావరాలలో పూర్తి స్థాయిలో కూడా దాడులు జరిపింది. ఇక్కడ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి షెల్టర్ ఇవ్వడం, బంకర్లలో ఇతరత్ర ఇక్కడ దాచుకుంటున్నారు అనేది పక్కా సమాచారానికి సంబంధించి ఎన్ఐఏ గుర్తించిన తర్వాత ఎన్ఐఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టును ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించిన ఆర్మీ పక్కా ప్రణాళిక ప్రకారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా విరుచుకుపడిన పరిస్థితి అయితే మనం చూసాం. దాదాపుగా ఏంది అంటే సరిహద్దులకు 100 కిలోమీటర్లలోనివే టార్గెట్ భారత దాడి చేసిన 9 స్థావరాలలో ఆపరేషన్ సింధూర్ కింద పాక్ భూభాగంలోని 9 స్థావరాలపైన భారత్ సైన్యం మెరుపు దాడులు చేసింది. అవేంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక మనందరికీ తెలుసును, జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్లోని పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది. దీంతో దాయాది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడులలో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహమ్మద్ చెందిన 4, లష్కరే తోయబాకి సంబంధించిన 4 క్యాంపులు ఉన్నాయి. 2 హిజూబ్లు ఏది అంటే హిజూబ్లకు సంబంధించి ముజాహిద్దీన్కు సంబంధించిన శిబిరాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైనా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఏదైనా ఆత్మాహుతి దాడి కానీ లేదా ఇతరత్ర ఉగ్రవాద దాడులు జరిగితే ఈ 3 సంస్థలు మాత్రమే ప్రపంచానికి సవాల్గా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్ అందరికీ కూడా తెలిసిన విషయమే. భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక ఉగ్రదాడి జరిగిందంటే ఈ 3 స్థావరాలు మాత్రమే చాలా చెప్తాయి. ముజాహిద్దీన్కు సంబంధించి ప్రధానంగా ఉంటుంది
ఉంటుంది. దాంతోపాటుగా జైషే మహమ్మద్కు సంబంధించి ఇంకోటి బలంగా వినిపిస్తుంది. ఈ రెండుకు సంబంధించి ఇక్కడ ఏంది అంటే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్లోని 4 స్థావరాలు ఉన్నాయి. దాంతోపాటు మన ఏది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలు, అంటే 9 స్థావరాలను పూర్తి స్థాయిలో కూడా ఏది ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంది అంటే జైషే మహమ్మద్కు సంబంధించి 4 ఉన్నాయి, మళ్ళీ లష్కరే తోయబాకి సంబంధించి 4 ఉన్నాయి. దాంతోపాటు ఏంది అంటే ఇటు హిజూబుల్ ముజాహిద్దీన్కి సంబంధించి ఈ 3కి సంబంధించి అంటే 4 స్థావరాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ స్థావరాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేసింది భారత ఆర్మీ. దాడులు జరిపిన ఏది స్థావరాల వివరాలు ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్లు ఉంది. జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలుసు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్కు సంబంధించి ఈ స్థావరం, ఇది ప్రధానంగా కూడా జైషే మహమ్మద్ యొక్క ప్రధానమైన కార్యాలయం. ఇక్కడ నుంచే ఉగ్రదాడులకు సంబంధించి ఇక్కడ నుంచే అనేక రకాలుగా కూడా వీళ్ళు ఏదైతే ఉంటుందో ఎక్కడైతే దాడులు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా సూత్రధారులు ప్రధానంగా కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇక్కడ నుంచే మర్కజ్ సుబాన్ నుంచే ప్రధానంగా జరుగుతుంది. దాంతోపాటుగా ఇక రెండోది ఏంది అంటే ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం. ఇది ఇక్కడ 2026/11 అంటే ముంబై దాడులకు సంబంధించి పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని పక్కా సమాచారం ఉంది. ముర్కెందెన్లోని మార్కజ్ తోయబా ఇది పూర్తి స్థాయిలో కూడా లష్కరేల క్యాంప్ కార్యాలయం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముంబై దాడులకు సంబంధించి కూడా ఈ ఉగ్రవాదులు ఇక్కడ దాచుకున్నారనే సమాచారం కీలకంగా కూడా ఎన్ఐఏ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరొక స్థావరాన్ని చూద్దాం. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజూబుల్ ముజాహిద్దీన్కి సంబంధించిన శిబిరం ఇది. దీని చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది సియల్కోటలోని మెహబ్ మూనా జోయాకు సంబంధించింది. ఈ సియల్కోటలోనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ జనావాసం కూడా ఉంది. అంటే ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా ఇది ముజాహిద్దీన్కు సంబంధించిన శిబిరం అయినప్పటికీ కూడా దీని చుట్టూ పూర్తి స్థాయిలో కూడా నివాస భవనాలు కూడా ఉన్న పరిస్థితి అయినప్పటికీ కూడా టార్గెట్ చేసి ఖతం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఉగ్ర స్థావరానికి సంబంధించి ఇది నియంత్రణ రేఖ బట్టి కేవలం 35 కిలోమీటర్లు ఉంది దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పుంచ్లో జరిగిన దాడులకు జూన్ 24 బస్సులో ప్రయాణిస్తున్న అమాయకమైన యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమనేది సమాచారం. ఇది కొట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం. ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే 2023 పూంచ్కు సంబంధించి దాడులు కానీ దాంతోపాటు అమాయకమైన యాత్రికుల మీద దాడి చేసింది ఈ ఉగ్రవాద సంస్థలని దీన్ని మట్టు పెట్టారు. ఇక దాంతోపాటు మళ్ళీ దాని పక్కనే ఏంది అంటే కొట్లీలోని మర్కజ్ రహిల్ షహీద్కు సంబంధించి ఇక్కడ పీఓకేలో హిజూబ్లకు సంబంధించి ముజాహిద్దీన్కి సంబంధించిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు దాంతోపాటు బారాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా భారీగా ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది. ఎందుకంటే ఇక్కడ ముజాహిద్దీన్కి సంబంధించి ఇది పీఓకేలో హిజూబుల్కు సంబంధించి ముజాహిద్దీన్ సంబంధించింది. ఇక్కడ ఎత్తైన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే ఈ 4 గదులే కాదు పూర్తి స్థాయిలో కూడా బంకర్లతో పాటు రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ మందుగుండు సామాగ్రితో పాటు విలువైన ఆయుధాలు అంటే అధునాతనమైన ఆయుధాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం. ఇక దాంతోపాటుగా మరొక స్థావరం ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్ధర్లోని సెక్టార్కు సరిహద్దు 30 కిలోమీటర్ పరిధిలోని షెవాయి లష్కరే క్యాంప్ కార్యాలయం ఉంది. ఇక్కడ ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఈ లష్కరే కేడర్ నియామకాలు శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ క్యాంప్ కార్యాలయాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ముజాఫరాబాద్లోని షెవాయి నల్హావు అనే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఉన్నది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా నియామకాలతో పాటు శిక్షణ కూడా ఇస్తారు వీళ్ళు. ఇది ప్రధానంగా కూడా ఇది ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఉగ్రవాదులు ఎవరైతే ఉగ్రవాదులుగా మారాలో లేకపోతే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేది అత్యంత కఠినమైన శిక్షలు ఇస్తారు ఇక్కడికి సంబంధించి. ఇక దాంతోపాటు మళ్ళా మరొక స్థావరం మీ అందరికీ తెలుసు బర్నాల్లోని మర్కజ్ అల్లాహే హదీద్ ఉగ్రస్థావరం. ఇది లష్కర్ తోయబాయి ఉగ్ర క్యాంప్ కార్యాలయం. పూంచ్ రాజౌరి రియాసిరి సెక్టార్కు లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లుగా సమాచారం. అంటే ఇక్కడ లష్కర్లకు సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ స్థావరాల నుంచి పూర్తిగా కూడా ఏంది అంటే ఆయుధాలకు సంబంధించి మందుగుండు సామాగ్రికి సంబంధించి దాంతోపాటు ఇక్కడ ఏది శిక్షణ పూర్తి చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక దాంతోపాటు
ముజఫరాబాద్లోని సైద్నాకు సంబంధించి బిలాల్ ఉగ్రస్థావరం ఇది పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాలలో ఇది ఒకటి. ఎందుకంటే ముజఫరాబాద్కు సంబంధించి రెడ్ పోర్ట్కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపు కార్యాలయంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారనే సమాచారం పక్కా ఉంది భారత్కు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు పీఓకేలోని జైషే ప్రధానమైన కార్యాలయానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి మొన్న ఉగ్రదాడి జరిగిందే కదా, ఈ మీరు హిందువులా ముస్లింలా అంటే పేరు పెట్టి మరి మతాన్ని అడిగి మరి కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి కదా, ఆ సంఘటనకు సంబంధించి అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడి నుండే వచ్చారు, ఈ స్థావరం నుండే వచ్చారు అనేది ప్రధానంగా కూడా ఎన్ఐఏ దగ్గర ఖచ్చితమైన రిపోర్ట్ ఉంది. ఇక దాంతోపాటు తెహరా కలాన్లోని సర్జర్ ఏంది అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాస్థావరం దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులను పంపించేందుకు కూడా ఉపయోగిస్తారు. అయితే ఇందులో మనం ప్రధానంగా కూడా భారత ఆర్మీతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించి ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ధృవీకరించిన కొన్ని అంశాలను మనం చూద్దాం. ఇక్కడ ఈ క్యాంప్ కార్యాలయం అంటే జైషే మహమ్మద్కి సంబంధించి తెహరా కలాన్లోని సర్జల్కి సంబంధించి ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను తరలించేందుకు, దాంతోపాటు ఇక్కడ ఏంది అంటే పీఓకేలోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం ఇది ముజఫరాబాద్లో ఉంటుంది. దీంట్లో కూడా ఉగ్రవాదులను తరలించే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా మరో కార్యాలయానికి సంబంధించి షైవాహిన్ అల్లాహుకు సంబంధించి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను తరలించే ప్రయత్నం చేస్తారు. అంటే 3 ప్రాంతాలకు సంబంధించి 3 స్థావరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉగ్రవాదులను తరలించే ప్రయత్నం చేస్తారు. సో ఈ స్థావరాలన్నింటిని కూడా మట్టుపెట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా భారత ఆర్మీకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ స్థావరాలన్నింటి మీద కూడా మెరుపు దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్కు సంబంధించి ఉలిక్కిపడిన ఘటనలు కూడా మనం చూస్తాం. అంటే పాకిస్తాన్కు సంబంధించి ఇప్పటికే అంటే భారత ఆర్మీకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడిస్తూ చాలా క్లారిటీగా ఆర్మీకి సంబంధించి అధికారులు గత ఉగ్రవాద దాడులను కూడా గుర్తు చేశారు. మీ అందరికీ కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం. అసలు ఈ ఉగ్రవాద ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టారు, ఒక్కసారిగా ఇప్పుడు భారత్కు సంబంధించి ఉగ్రస్థావరాలకు సంబంధించి ఎందుకు ఇలాంటి మెరుపు దాడులు చేయాల్సి వచ్చింది, అది మళ్ళీ అర్ధరాత్రి సమయంలో ఎందుకు చేశారు అనే దానికి భారత ఆర్మీ చాలా క్లియర్గా ఒక అంశాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసింది. ఏమని చెప్పారు అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతోనే, ఎందుకంటే మతాన్ని అడుగుతూ పూర్తి స్థాయిలో చంపారు కాబట్టి, సింధూర్ అంటే తిలకం కాబట్టి చాలా క్లారిటీగా కూడా మళ్ళీ అదే పేరు పెట్టి రివెంజ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్మీకి సంబంధించిన అధికారులు ఏం చెప్పారంటే గతంలో ఉగ్రవాదులు చాలాసార్లు కూడా దాడి చేశారు, అప్పుడు కూడా మనం చాలా శాంతియుతంగా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఏంటో అంటూ కొన్ని పేర్లను లిఖించారు. ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే 2001 సంవత్సరం అందరికీ తెలిసిన విషయమే. ఇది చాలా చీకటి రోజుగా మనం పరిగణించాం. ఎందుకంటే 2001లో పార్లమెంటు మీద అటాక్ జరిగింది. అప్పుడు దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయం 9 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఒకసారి మీ అందరికీ కూడా క్లియర్ కట్గా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా జరిగిందో ఒకసారి మనందరం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎప్పుడెప్పుడు ఎన్నెన్ని సందర్భాలలో ఈ ఉగ్రదాడులు జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది ఒకసారి మీ అందరికీ కూడా క్లారిటీగా, ఎందుకంటే ఆర్మీ వెల్లడించిన విషయాల ప్రకారం అసలు ఏ సంవత్సరం ఎంతెంత జరిగింది అనేది చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆర్మీ ఏమన్నదంటే 2001కి సంబంధించి ఇది పార్లమెంట్ మీద దాడి జరిగిందండి. పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు 9 మంది మన వాళ్ళను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది, మన పౌరులను కోల్పోయాం. ఆ తర్వాత 2002 సంవత్సరం ఇది ఇంకా దారుణమైన విషయం, అందరికీ తెలిసిన విషయమే. ఈ 2002 సంవత్సరంలో అక్షర్ధామ్ ఘటనలో దాదాపుగా 31 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొకసారి 2008 ఇది యావత్తు ప్రపంచాన్ని కూడా కదిలించిన అంశం. ముంబై దాడులలో దాదాపుగా 164 మంది, ఇది 2008 సంవత్సరంలో జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ ముంబై దాడులకు సంబంధించి దాదాపుగా 164 మంది కూడా మరణించారు. ఊరిలో 2016లో కూడా 2016 సంవత్సరంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే
ఉరిలో దాదాపుగా 20 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు 2019 సంవత్సరం ఇప్పటికీ కూడా కన్నీళ్ల సంద్రంగా మారుతుంది. పుల్వామా ఘటన గుర్తొచ్చినప్పుడు ఈ పుల్వామా ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 40 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా మొన్న జరిగిన సంఘటన అంటే పహల్గామ్కు సంబంధించి అంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి 2025 సంవత్సరం పహల్గామ్ ఘటనకు సంబంధించి దాదాపుగా 26 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా ఉగ్రదాడులలో ఇప్పటి వరకు మన భారతదేశానికి సంబంధించిన పౌరులు 350 మంది మరణించారండి. మన భారతదేశానికి సంబంధించిన పౌరులు 300 మంది మరణిస్తే దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మన భారతదేశాన్ని రక్షణ కోసం పనిచేస్తూ నిత్య మహార్నిశలు ఏంది అంటే జై జవాన్ అంటూ మనం ఎంత ఘనంగా కీర్తిగా మనం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని నినాదిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తామో మన భారతదేశానికి సంబంధించిన సైనికులు కూడా దాదాపుగా ఏంది అంటే ఉగ్రదాడులలో 350 మంది భారతీయ పౌరులైతే దీంట్లో 600 మంది సైనికులు కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. 2001 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్లమెంటు అటాక్ జరిగిన సందర్భంలో 9 మందిని కోల్పోయాం. దాంతోపాటు 2002 సంవత్సరంలో అక్షర్ధామ్ ఘటనలో దాదాపుగా 31 మందిని కోల్పోయాం. 2008 సంవత్సరంలో ముంబై దాడులలో 164 మందిని కోల్పోయాం. ఇక దాంతోపాటు 2016లో సంబంధించి ఉరిలో జరిగిన సంఘటనకు 20 మందిని, 2019 పుల్వామా అటాక్తో 40 మంది, ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్కు సంబంధించి 26 మంది ఉగ్రదాడులలో భారతీయులకు సంబంధించి 350 మంది మరణించారు. దాంట్లో పాటు ఈ భారతదేశానికి సంబంధించిన సైనికులు దాదాపుగా కూడా 600 మంది కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ యుద్ధానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించి ఇక్కడ మొత్తంగా 950 మందిని మనం కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే సుమారుగా 1000కి అంటే మన భారతదేశ పౌరులు ఉగ్రవాదులకు బలైపోయిన జీవితాలు దాదాపుగా 950 కుటుంబాలు. సో దీన్ని బేస్ చేసుకొని భారత ఆర్మీ చాలా సందర్భాలలో చెప్పింది, మేము చాలా సహనంగా ఉన్నాం, అయినప్పటికీ మా దేశ పౌరులను కోల్పోతూ ఉంటే మేము ఎలా ఉండాలి అంటూ కూడా ఇక్కడ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు చాలా స్పష్టంగా కూడా దాడులు జరిగిన ఆ స్థితి కానీ దాడులు జరిగిన పరిస్థితులను ఒకసారి మనం అంచనా వేద్దాం. ఎందుకంటే దాడులు అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన దాడిని ఒకసారి చూద్దాం. పాకిస్తాన్పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీఓకతో పాటు పాక్లోని 9 టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్పై కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్ట్ బేస్లను నేలమట్టం చేస్తుంది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎలాంటి సదుపాయాలు బేస్లపై దాడులు చేయలేదని చాలా స్పష్టంగా చెప్పింది. పహల్గామ్పై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్టుగా ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ స్వర్ అని ట్వీట్ చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కూడా వెల్లడిస్తామంటూ కూడా రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖకు సంబంధించి కూడా చెప్పింది. దాదాపుగా 300 మంది పౌరులను పూర్తి స్థాయిలో ఎంతమంది కోల్పోయినామంటూ కూడా చెప్పింది. 350 మంది పౌరులతో పాటు 600 మంది ఇక్కడ 350 మంది భారత పౌరులతో పాటు 600 మంది సైనికులను కోల్పోయాయంటూ భారత ఆర్మీ కూడా చెప్పింది. ఈ దాడులు ఎలా జరిపింది? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆకర్షణ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత IAF యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీఓకలోని పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్తోనే టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచింది, వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించే లోపే IAF ఫైటర్ జెట్లు తిరిగి వచ్చేస్తాయి. అత్యాధునికమైన సాంకేతిక సాయంతో గురి చూసి వదిలిన మిసైళ్లు టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికి సోషల్ మీడియాలో వీడియోలు అన్నీ కూడా ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డ్ చేసి మరీ ట్వీట్ చేసి పోస్టు చేశారు. ఇక దాడులను ధృవీకరించింది పాక్. ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, దాంతోపాటు బహవల్పూర్కు సంబంధించి 9 స్థానాలలో కూడా దాడులు జరిపిందని పాక్ ఆర్మీ ధృవీకరించింది. ఈ అటాక్ అనేక భవనాలు నేలమట్టమయ్యాయని కూడా తెలిపింది. పాక్కు సంబంధించిన DGIASPRకు సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి
స్పందిస్తూ పాక్లోని కొట్లి దాంతోపాటు 9 స్థావరాలపై పూర్తి స్థాయిలో దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడులలో అనేక మంది గాయపడ్డారని చెప్పారు. ఇక దాంతోపాటు ఏది ముజఫరాబాద్కు సంబంధించి పవర్ గ్రిడ్ని కూడా పేల్చివేయడంతో కరెంటు పోయి చిమ్మ చీకట్లు అలుముకున్నాయని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యంటూ కూడా పాకిస్తాన్కు సంబంధించి ధృవీకరించింది. ఇక ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్, పీఓకు లేని టెర్రరిస్ట్ క్యాంపులపై దాడి నేపథ్యంలో కూడా పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతిదాడులైనా ఎదురైనా తిప్పుకొట్టేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఇండియా పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనియన్లను కూడా యాక్టివేట్ చేసినట్లుగా తెలుస్తుంది. 12 మంది టెర్రరిస్టులు కూడా ఇక్కడ మృతి చెందారు. రక్షణ శాఖ మంత్రి చాలా క్లారిటీగా కూడా చెప్పారు ఎంతమంది 12 మంది టెర్రరిస్టులను కూడా హతం చేసినట్లుగా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఖచ్చితత్వమైన లక్ష్యంతో కూడిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్లోని ఏ సైనిక స్థావరం పైన కూడా దాడి జరగలేదని పేర్కొంది. టెర్రరిస్ట్ బేసిన్లను గుర్తించి దాడి చేశామని చెప్పింది. ఈ విషయంలో భారత్ అత్యంత సమన్వయంతో వ్యవహరించిందని తెలిపారు. పీఓకు లేని ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడులలో 12 మంది టెర్రరిస్టులు మృతి చెందారని తెలిపింది. ఇక 55 మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రికి దోవెల్ ఫోన్ చేసిండు. అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ అసలు సినిమా మొదలైంది. మనం ఏం చేసినాం, భారతదేశానికి సంబంధించి 600 మంది సైనికులను కోల్పోయాం, 350 మంది భారత పౌరులను కోల్పోయాం. మనం చేసింది ఏంటి, పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదో ఆ ఉగ్రవాద స్థావరాల మీద పూర్తి స్థాయిలో మట్టుబెట్టే ప్రయత్నం చేసింది భారతదేశానికి సంబంధించిన ఆర్మీ. 9 చోట్ల ఏకకాలంలో పూర్తి స్థాయిలో కూడా బాంబులను విడిచజారింది. అక్కడి పౌరులకు కానీ ఇతరత్ర అక్కడ ఏది ఆర్మీకి సంబంధించిన వాళ్ళ యొక్క స్థావరాలకు కానీ ఎలాంటి హాని చేయలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది భారత ఆర్మీ. అయితే భారత్ పాక్కి సంబంధించి యుద్ధం మొదలవుతుంది అంటూ కూడా చాలా వరకు చెప్పారు. మొదలు పెట్టారు, ఇది ట్రైలర్ మాత్రమే అంటూ భారతదేశానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా క్లారిటీగా కూడా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రికి దోవల్ ఫోన్ చేశాడు. పాక్ టెర్రరిస్ట్ క్యాంపులపైన దాడులు ప్రారంభించిన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబేయాతో భారత జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఫోన్లో మాట్లాడారు. టెర్రర్ క్యాంపులపై చేపట్టిన దాడుల గురించి ఆయనకు వివరించానని వాషింగ్టన్లోని ఇండియన్ ఎంబసీ కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టుల మీద మాత్రమే మనం దాడి చేశాం తప్ప మనం పూర్తి స్థాయిలో పాక్ పౌరులకు సంబంధించి పాక్కు సంబంధించిన ఆర్మీకి ఎక్కడా కూడా మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా కూడా ఇది భారతదేశానికి సంబంధించి కూడా అందరికీ తెలుసు. అయితే ఈ స్థావరాలకు సంబంధించి మెరుపు దాడులు జరిగిన తర్వాత ఇటు అమెరికా విదేశాంగ మంత్రికి సంబంధించిన వ్యక్తికి రుబేయితో భారత భద్రతా సలహాదారైన అజిత్ దోవల్కు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసి చాలా క్లారిటీగా కూడా భారతదేశానికి సంబంధించి ఏం చేసింది, ఉగ్ర స్థావరాలకు సంబంధించి 9 స్థావరాల మీద ఏ విధంగా దాడి చేసింది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఏంటి అంటూ కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి పాకిస్తాన్లో హై అలర్ట్ కొనసాగుతుంది. పాక్కి సంబంధించి అత్యవసర సమావేశం కూడా జరిగింది. భారత్ దాడులతో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధానికి సంబంధించి షరీఫ్ ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ రేంజర్లు ఎల్ఓసి సరిహద్దుల్లోని భారత గ్రామాలపై ఫిరంగులు కాల్పులతో రెచ్చిపోయారు. పాక్ కాల్పులలో 10 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే మనం పాకిస్తాన్ మీద అర్ధరాత్రి వేళ బాంబుల వర్షంతో కురిపిస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న అధికారులు అంటే అక్కడ ఆ దేశ ప్రధాని షరీఫ్కు సంబంధించి ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీ అయిన పరిస్థితి కనుక తదుపరి చర్యలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే పాక్ ఏంది అంటే రేంజర్ ఎల్ఓసి సరిహద్దులలో భారత గ్రామాలు ఉన్నాయి కదా, భారత గ్రామాలకు సంబంధించి వాళ్ళు ఫిరంగులు కాల్పులతో రెచ్చిపోయారు. ఇప్పుడు పాక్ కాల్పులలో మన భారత పౌరులు 10 మంది కూడా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఉగ్రదాడి ఎన్ని గంటలకు జరిగింది అనేది చాలా ఉత్కంఠంగా మారింది. అర్ధరాత్రి వేళ జరిగింది, కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగింది అనేది కూడా చాలా మందికి కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా వాయుసేన రాత్రి 1:05 నుంచి 1:30 మధ్యలో జరిగినట్టుగా మిలిటరీ కర్నల్ సోఫియా ఖర్గేషి పూర్తి స్థాయిలో కూడా వెల్లడించారు. 30 ఏళ్లుగా ఉగ్రమూకలకు పాక్ ఆశ్రయం ఇస్తుందని మొత్తం 21 ఉగ్రస్థావరాలు ఉన్నట్టుగా గుర్తించారు. పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా దాడులు చేయలేదని కూడా స్పష్టం చేశారు. ఏంది పహల్గామ్కు సంబంధించిన మృతులకు న్యాయం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా వాయుసేనకు సంబంధించి రాత్రి 1:05 నుంచి 1:30 పూర్తిగా
చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు దాంతో పాటు ఇప్పుడు అత్యవసరంగా భారతదేశానికి సంబంధించి పారా మిలిటరీ బలగాలకు సంబంధించి అందరికీ కూడా సెలవులను రద్దు చేసింది. పారా మిలిటరీ బలగాలన్నింటికి కూడా సెలవులను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే లీవ్లో ఉన్నవారు తక్షణమే వెనక్కి వచ్చేలా కూడా చర్యలు తీసుకోవాలని అన్ని బలగాల చీఫ్లను కూడా ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అమిత్ షా ఈ కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడొచ్చు. మసూద్ ఇంటి మీద దాడి జరిగింది. 14 మంది ఉగ్రవాదులు కూడా అక్కడ హతమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇతను ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ జరిపిన దాడులలో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ఇల్లు నేలమట్టం అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించి మసూద్ ఇంటితో పాటు అతడు ట్రైనింగ్ క్యాంపు మీద కూడా మిసైల్ దాడి అయితే జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా 14 మంది పూర్తి స్థాయిలో కూడా మృతి చెందారు. 10ల సంఖ్యలో కూడా గాయపడ్డారని పాక్ మీడియా అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మృతులలో మసూద్ ఉన్నాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనబడుతుంది. అతడు మరణిస్తే ఉగ్ర సంస్థకు చావు దెబ్బే అంటూ కూడా పాక్ మీడియా చాలా స్పష్టంగా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే మసూద్కు సంబంధించి ఈ జైషే మహమ్మద్కు సంబంధించిన సంస్థ ఎక్కడ దాడులు జరిగినా కూడా చాలా ఇట్టే కూడా దాడులు జరిగితే మాత్రం దాడులు చేయడం ప్రకటించడం పరిపాటిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఉగ్ర స్థావరాలకు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్లోని 9 స్థావరాల మీద భారత ఆర్మీ భారత వాయుసేన అయితే విరుచుకుపడింది. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా మరి మసూద్ ఉన్నాడా లేదా అనేది కూడా స్పష్టంగా తెలియాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మోడీ నివాసంలో పూర్తి స్థాయిలో కేబినెట్ భేటీ అయితే ప్రారంభమైంది. పాకిస్తాన్ యుద్ధ వాతావరణం తర్వాత పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నివాసంలోని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ సమావేశం అయితే జరుగుతుంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై వాయుసేన దాడికి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కు కూడా వివరించిన ప్రధానికి కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ కూడా పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు మోదీ వ్యక్తిత్వం ఏంది ఈ భేటీకి సంబంధించి మనం చూస్తున్నాం. మోడీ నివాసంలో భేటీ అవుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా ఆ తుఫాను ముందు చాలా నిశ్శబ్దంగా ఉండే పరిస్థితులు అయితే మనం చూస్తాం. చాలా సందర్భాలలో కూడా తుఫాను వచ్చినప్పుడు వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండే పరిస్థితులను కూడా చాలా సందర్భాలలో కూడా మనం చూసాం. అయితే ఉగ్రవాదంపై పోరులో ప్రధాని మోదీ వ్యక్తిత్వం తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దం లాంటిదని మరోసారి కూడా స్పష్టమైపోయింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు కొన్ని గంటల ముందే ఆయన మీడియా ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగం. మోడీ ఎంతో ప్రశాంతంగా నిశ్చలంగా కనిపించారు. బాల్కోట ఎయిర్ స్ట్రైక్కు ముందు కూడా మీడియా ఈవెంట్లో పాల్గొన్నారు. అప్పుడు మోడీ ఇంతే ప్రశాంతంగా ఉన్నారు అనేది కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మోదీ అనుకున్న టార్గెట్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 600 మంది మన సైనికులతో పాటు 350 మంది భారత సంబంధించిన పౌరులను కూడా మనం కోల్పోయాం. అయితే ఇక్కడ మరొక చర్చ కొనసాగుతుంది. భారత్ పాక్ మధ్య జరిగిన ఈ పంచాయతీలో పీఓకేకు సంబంధించి భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు అంటూ పదే కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడింది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో భారత్ ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదని ఇది తరచూ వినిపించే ప్రశ్న. ఇది పెద్ద ఎత్తున కారణం ఉంది అంటూ కూడా భారతదేశానికి సంబంధించిన చాలామంది విశ్లేషకులు కూడా వాదిస్తున్నారు. ఏంటి పీఓకేను స్వాధీనం అంటే మనం పూర్తి స్థాయిలో కూడా అణుశక్తి దేశంలోనే నేరుగా కూడా యుద్ధానికి కాలు దిగినట్టే. అంటే పీఓకేని కనుక మనం స్వాధీనం అంటే అణుశక్తి దేశంతో పూర్తి స్థాయిలో కూడా నేరుగా కూడా మనం యుద్ధానికి కాలు దువ్వినట్టు అవుతుంది. ఎందుకంటే చైనా కూడా పాక్తో చేతులు కలిపి ప్రమాదం ఉంది. ఇది భారతీయుల ప్రాణాలను అభివృద్ధి ప్రమాదంలో పెట్టే ప్రమాదం అవుతుంది. సో అయితే ఇది సరైన సమయమని పీఓకేని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తులు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ మనం పూర్తి స్థాయిలో పీఓకేకి సంబంధించి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలంటే మనం పూర్తి స్థాయిలో అణుశక్తితోనే ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో అణుశక్తి దేశంతో నేరుగా యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇటు చైనాకు సంబంధించి అటు చైనా పాకిస్తాన్ రెండో ఒకటి అయితే దాని తర్వాత పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించి ఇక యుద్ధం మొదలవుతుంది అంటూ కూడా ప్రధానంగా కూడా కనబడే అవకాశం కూడా కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇప్పటికీ కూడా అంటే ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్పుట్స్ కానీ డ్రోన్ల ద్వారా కూడా దాడి జరిగినట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన వింగ్ కమాండ్
కమాండర్ అయితే చెప్పారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్కి సంబంధించి పీఓకలోని 9 ఉగ్రవాద సంస్థల మీద పూర్తి స్థాయిలో కూడా వింగ్ కమాండర్కి సంబంధించి వెమికా సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదుల ట్రైనింగ్ ఇస్తున్న స్థావరాలపై అటాక్ చేశామన్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ డ్రోన్ల ద్వారా దాడి చేశామంటూ, ఇది సాధారణమైన పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇస్తుంది అంటూ కూడా విక్రమ్ మిస్త్రీ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇస్తుంది. పహల్గామ్ దాడి వెనుక టీఆర్ఎఫ్ ఉంది. ఇది జైషే మొహమ్మద్, లష్కరే తోయబార్లకు సంబంధించి మద్దతు ఇస్తుంది. ఏది జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధిని అడ్డుకునే అందుకే ఈ దాడి చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా భారతదేశంలోని కాదు ప్రపంచవ్యాప్తంగా హిట్ లిస్ట్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులందరూ కూడా హతమైనట్టుగా సమాచారం అయితే అందుతుంది. లష్కర్ తోయబా ప్రధాన కార్యాలయం మీద దాడి అయితే జరిగింది. దాంతోపాటుగా ఈ స్థావరం మీద జరిపిన మిసైల్ దాడిలో ఆ సంస్థ కమాండర్ హసీఫ్ అబ్దుల్ మాలిక్ కూడా పాటు మరో సభ్యుడు ఏంది అంటే ముదాసిర్ మట్టి కరిచినట్లుగా కూడా తెలుస్తుంది. అబ్దుల్ మాలిక్ అయితే మృతదేహం అంటూ కూడా ఒక ఫోటో కూడా ప్రస్తుతం పాక్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు సంబంధించి టార్గెట్గా పెట్టుకుని భారత్ పహల్గామ్ ఘటనకు తిరిగి రివెంజ్ పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా భారత ఆర్మీకి సంబంధించి ఒక స్పష్టమైన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటు పూర్తిగా కూడా ఏంది అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు కూడా భారత్కు అండగా నిలిచే ప్రయత్నం అయితే ఉంటుంది అంటూ కూడా చూడొచ్చు. ఉగ్రవాదులపై కాదు ఉగ్రవాదం మీద దాడి అంటూ కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి భారత్ గట్టి సమాధానం చెప్పింది. పహల్గామ్కు సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ దాడికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా చూసాం. సో మొత్తం 9 స్థావరాల మీద దాడి అయితే జరిగింది. ఇక్కడ దాదాపుగా 12 మంది టెర్రరిస్టులు 55 మంది గాయపడ్డట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం అయితే అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అత్యవసర భేటీ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా, దాంతోపాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పూర్తి స్థాయిలో అసలు దాడికి సంబంధించి ఏ విధంగా ఆపరేషన్ చేశారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. పాకిస్తాన్కు సంబంధించి ఉగ్ర స్థావరాలపై వాయుసేనకు సంబంధించిన దాడిని అయితే భారత్ అయితే వెల్లడించింది. ఇందులో ఏంటంటే విదేశాంగ శాఖ అధికారి విక్రమ్ మిస్త్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారం మిలిటరీ సోఫియా ఖురేషి, దాంతోపాటు వాయుసేన వింగ్ కమాండర్ వెమికా సింగ్ పాల్గొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. భారత నారీ శక్తిని చాటేందుకు ఆ కేంద్రం వీరితో పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే పహల్గామ్కి సంబంధించి ఏ విధంగా మన వాళ్ళను భారత పౌరులను ఏ విధంగా చంపారో దానికి సంబంధించి నారీ శక్తిని చాటేలా పూర్తి స్థాయిలో కూడా ఏది అయితే ఇందులో పూర్తి స్థాయిలో విదేశాంగ శాఖ అధికారి ఉన్న విక్రమ్ మిస్త్రీతో పాటు మరో ఇద్దరు ఏదైతే లేడీ అధికారులతో ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ పీఓకేకి సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్, దాంతోపాటు పాక్లో ఏదైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో దానికి సంబంధించి చర్చ అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఏం జరుగుతుంది అప్డేట్ అంటే మినిట్ టు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ.